రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరగనుండగా ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేయగా 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. షేక్పేట డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ఓట్ల లెక్కింపు ముగియనుంది. కౌంటింగ్ పరిసరాలలో బాణసంచా కాల్చడాన్ని ఈసీ నిషేధించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 42 టేబుళ్లపై 10 రౌండ్లతో కౌంటింగ్ జరుగుతుంది. తొలి రౌండ్లో షేక్పేట డివిజన్, చివరి రౌండ్లో ఎర్రగడ్డ డివిజన్కు సంబంధించి ఫలితం వస్తుంది. 407 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 194,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. అందరి చూపు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపైనే. అసలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్కి సంబంధించి ఎన్ని రౌండ్లు ఉంటాయి, ఎన్ని టేబుల్లు ఉంటాయి, ఈ మొత్తం కూడా ఇప్పుడు సాక్షి టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేయబోతుంది. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ కౌంటింగ్కి సంబంధించి ఎవరు గెలుస్తారు అనేటువంటి ఉత్కంఠ అందరిలో ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనకు రెఫరెండంగా కూడా అటు ప్రతిపక్ష పార్టీ ఇటు అధికార పార్టీ ప్రచార హోరులో మనకు కనిపించింది. సో మరి రేపు గెలిచబోయేటువంటి క్యాండిడేట్ ఎవరు, సో ఈ కౌంటింగ్ ఏ విధంగా జరగబోతుంది, ఎన్ని గంటలకు జరగబోతుంది అనేటువంటిది చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్గూడలో అయితే ఈవీఎంలో పోలింగ్ జరిగినటువంటి అవన్నింటినీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. సో వాటన్నింటినీ కూడా రేపు 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ బాక్స్లను అన్నింటినీ కూడా చూస్తున్నాం. మొత్తం 58 మధ్య అభ్యర్థులు, వాటితో పాటు ఒక నోట, మొత్తం 59 ఉంటాయి. కాబట్టి 59 బాక్సులను పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి గుర్తులను వీటన్నింటినీ కూడా చూస్తున్నాము. అయితే సర్వీస్ ఓటర్సు, ఉద్యోగులు, వృద్ధులు, వికలాంగులు, హోమ్ ఓటింగ్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరిది ఒక 109 ఓట్ల వరకు ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా మొదట లెక్కించిన తర్వాత వీటన్నిటి డివైడ్ చేసి వాటిని లెక్కిస్తారు. అవి ముగిసిన తర్వాత ఇక్కడ మనం మొత్తం 10 రౌండ్లు 42 టేబుల్గా కూడా చూస్తున్నాము. మొత్తం 407 పోలింగ్ బూత్లు ఉన్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో. సో వాటిని ఈసారి స్పెషల్ పర్మిషన్ తీసుకొని 19 టేబుల్ల నుంచి 42 టేబుల్లకు తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి మొత్తం 42 టేబుల్లు కనిపిస్తాయి. ఎందుకంటే 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఒక టేబుల్ వద్ద అంతమంది తక్కువ టేబుల్ వేస్తే చూడడం, గమనించడం ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి 42 టేబుల్ల వరకు కూడా డివైడ్ చేశారు. సో మనం టేబుల్ 1 దగ్గర చూస్తే ఈవీఎంలను మొత్తం 407 పోలింగ్ బూతులు కాబట్టి వాటిని డివైడ్ చేశారు. సో మొదట 1వ నంబర్ పోలింగ్ బూత్ ఇక్కడ టేబుల్ 1 దగ్గర కనిపిస్తుంది. టేబుల్ 2 దగ్గర చూస్తే మనకు 2వ పోలింగ్ బూత్. అంటే మనకి ఇట్లా ఈ విధంగా 1 నుంచి 42 వరకు 42 ఏదైతే టేబుల్స్ వద్ద మొదట ఫస్ట్ రౌండ్లో తేలుతుంది. ఆ తర్వాత మనకు మళ్ళీ 2వ రౌండ్ దగ్గర చూస్తే 43వ టేబుల్ 1 దగ్గర 43 ఈవీఎం, అలాగే టేబుల్ 2 దగ్గర అంటే 44వ పోలింగ్ బూత్. అంటే ఇవన్నీ పోలింగ్ బూత్ నెంబర్స్. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ దగ్గర 10 పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి ఇవన్నీ ఈవీఎంలు ఇక్కడ టేబుల్ పైన పెడతారు. సో వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ అభ్యర్థులు వాళ్ళ ఏజెంట్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఒక బటన్ నొక్కగానే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటిది వాళ్ళు పూర్తిగా క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఆర్ఓ అధికారి రౌండ్ 1కు ఎంత జరిగింది కౌంటింగ్, ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటిది ఆయన క్లారిటీ ఇస్తారు. సో మొత్తం ప్రతి పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మొదట 1 నుంచి 42 వరకు షేక్పేటకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత రెండో రౌండ్కి వచ్చేసరికి యూసుఫ్గూడ, అలాగే 3వ రౌండ్కి వచ్చేసరికి వెంగళరావు నగర్, 4వ రౌండ్ మధురా నగర్, 5వ రౌండ్ రహమద్ నగర్, 6వ రౌండ్ జవహర్ నగర్ కృష్ణనగర్, 7వ రౌండ్ ఎల్లారెడ్డిగూడ సారథి స్టూడియో ఆ ఏరియాకి సంబంధించి, 8వ రౌండ్ శ్రీనగర్ కాలనీ, 9వ రౌండ్ బోరబండ, 10వ రౌండ్ వచ్చేసరికి ఎర్రగడ్డ. సో మొత్తం 10 రౌండ్లలో ఈ విధంగా అంటే మొదట షేక్పేటకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించిన అన్నీ కూడా వస్తాయి. పోలింగ్ పర్సెంట్ కూడా చాలా తక్కువగా జరిగింది. అభ్యర్థుల్లో చాలా టెన్షన్ ఉంది. పోలింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఎక్కువగా జరిగితే వన్ సైడెడ్గా అనేటువంటిది ఎన్నిక జరుగుతుంది. కానీ తక్కువగా జరగడంతో ఓట్లన్నీ కూడా ఇరు పార్టీలు కూడా అన్నీ ఏదైతే పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీంతో పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ జరగడంతో అన్ని పార్టీల్లో కూడా ఏదైతే టెన్షన్ ఉంది. సో రేపు మొత్తం 194,000 ఓట్ల వరకు పోలయ్యాయి. సో దీంట్లో ఎవరు విజేతగా గెలుస్తారు అనేటువంటి ఒక టెన్షన్ ఉంది. సో మరి రేపు అంటే హోరాహోరీగా ఈ ఎన్నిక జరిగితే మాత్రం 12-1 అవుతుంది ఫలితం తేలే వరకు. కానీ వన్ సైడెడ్గా పోలింగ్ జరిగితే మాత్రం అయితే కౌంటింగ్ ప్రారంభమైనటువంటి 8 గంటల నుంచి ఒక 2 గంటల్లోనే విజేత ఎవరు అనేటువంటిది తెలిసిపోతుంది. సో మరి రేపు తేలనున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, యూసఫ్గూడ నుంచి.